ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఏం చేస్తానంటే దేవుడు మంచి ఫలాలు ఫలించిన ప్రతి చెట్టుని, అంటే ప్రతిదీ ఫలించాలి. మనం దేవుని చిత్తలో మీరు ఫలించి అభివృద్ధి చెందండి, నా తండ్రికి మహిమ అంటున్నాడు దేవుడు. అంటే మనం దేవుళ్ళలోకి వచ్చిన మనం ఫలించాలి, దినంతరం వృద్ధి ఆత్మీయంగా వృద్ధి పరచబడాలి, శారీరకంగా కూడా మనం ఆర్థికంగా కూడా వృద్ధి చెంది ఉన్నప్పుడు తన తండ్రికి మహిమ. అంటే ఈ దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా ఆశ్రయించబడతారు, దీవించబడాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఫలించని ప్రతి చెట్టు. ఎవరైతే మందిరానికి వస్తారో, ఎవరు రక్షణ పొందుకుంటారో, ఇంకా లోకాశలు లోకమంది ఉంటారు, ఆ దేవుని యొక్క ఆత్మతో నింపబడరు, వాళ్ళు ఏమంటున్నారు? ఫలింపని ప్రతి చెట్టు నరకబడద్దు అంటున్నాడు, అగ్నిలో వేయబడదు. కాబట్టి మనందరం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, దేవుని మహింపరచబడాలి. పైన 18 మంచి చెట్టు కాని ఫలం ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలం ఫలింపనేరదు. మంచి చెట్టు కాని ఫలాలు ఫలించనేరదంట. మంచి చెట్టు మంచి ఫలాలు వస్తాయి, కాని ఫలాలు ఎందుకు వస్తుంది? అలాగే ఆత్మీయంగా మనం ఆత్మీయంగా బలపడినప్పుడు లోకానుసారంగా మాటలను మనం దూరం అయిపోవాలి, శరీరచనలు దూరపరచుకోవాలి. అందుకే మంచి చెట్టు కాని ఫలము ఫలింపనేరదు, పనికి మాల్చి మంచి ఫలాలు పనికి మాలి గట ఫలించవు. కాబట్టి మనం మంచి ఫలాలు ఫలించాలి, ఫలింపని ప్రతి చెట్టు నరకబడద్దు అంటున్నాడు. కాబట్టి ఫలించి అభివృద్ధి చెందాం, దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశిస్తాడు. కాబట్టి ఆత్మీయంగా బలపడి దేవుని యొక్క చిత్తం నెరవేర్చి దేవుని నూతన కార్యాలు జరిగేలాగా సహాయం చేసేలాగా మరి ఫలించి అభివృద్ధి చెంది దేవుని నాకు మహింపరుద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. వందనాలమ్మా అందరికీ. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో వచ్చాను. ప్రార్థన. సర్వాధికారి, కృపగలవాడ, పరిశుద్ధాత్మ దేవ, యేసు ప్రభువా నీకు వందనాలు. మరి యొక్క నూతన దినం దయచేసి దినమంతా రెక్కలు చండి భద్రపరిచి కాపాడండి. మేము చేస్తాం మా చేతి పని, మమ్మల్ని, మా యజమానుల తోటి పని అందరినీ దీవించండి. అసలు మా చుట్టూ మీ కంచివేయండి, మీ కాపుదల, నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాపై కుమ్మరించండి. అయ్యా మీ ఇళ్ళ ప్రతిఫలంలో జయాన్ని విజయాన్ని దాయించండి. యజమానులతోటి పని ఎక్కడి సహాయించండి. అందరితో సమాధానం, శాంతి దాయించండి ప్రభావ. యజమానులు నెలరా జీతాలు ఇచ్చే కృప దాచి, ఇచ్చిన జీతం వ్యర్థంగా పడు కష్టాన్ని తినే కృప, కష్టాన్ని మేము తినే కృప దాయించండి. బలహీనంగా ముట్టండి. దగ్గు జ్వరం రంపలతో విడుదల దాయించండి. ఆ డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు, ప్లేటెస్ పడిపోయిన బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి, సహాయం చేసి కృప. ఈ దినము పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకున్నట్లు దీవించండి, ఆశ్రయించి ఇలాంటి పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకునే కృప దయచేసి మీ కృప చూపించి మిమ్మల్ని మీరు మహింపరచుకోమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ప్రభు మిమ్మల్ని కుటుంబం దీవించడం కాక. వందనాలు. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.